నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ప్రస్తుతం నేను ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉన్నాను. కొంచెం చిన్న వర్షం పడ్డా కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్లు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఆ రోడ్ నుంచే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఈ డ్రైనేజ్ దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. వర్షాలు పడినా పడకపోయినా 365 రోజులు ఈ శ్రీనగర్ కాలనీలో అయితే డ్రైనేజ్ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుంది అనేసి ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న మెయిన్ పరిస్థితి అంటే మెయిన్ సమస్య ఏంది అని అంటే, ఇప్పుడు ఈ 4 రోడ్లలో ఈ మొత్తం శ్రీనగర్ కాలనీలో మెయిన్గా ఇక్కడ ఈ ఏరియాలో మన జూబ్లీ హిల్స్ కానివ్వండి, అటు సైడ్ పడ్డ వరద నీరు అంతా కూడా ఈ శ్రీనగర్ కాలనీకే వస్తుంది. దానివల్ల కూడా చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పొచ్చు. గత సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడున్న సమస్య ఇట్లనే ఉంటుంది, ఎవరు కూడా పరిష్కరించని పరిస్థితి అనేసి కూడా చెప్తున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే ఈరోజు వర్షాలు కూడా ఏం లేవు. ఒక్కసారి మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే ఆ డ్రైనేజ్ నీళ్ళను దాటుకొని ఆ వెహికల్స్ కానివ్వండి, ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఈ డ్రైనేజ్ని దాటి వెళ్ళాల్సి వస్తుంది. మనం ఒకసారి గత ప్రభుత్వం కూడా దీన్ని ఎవరు బాగు చేయలేదు, ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు ఎవరు వచ్చి కూడా దీన్ని చూసిన నాదుడే లేరు అనేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. ఒక్కసారి మీరు చూస్తే చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద వృద్ధాప్య ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ డ్రైనేజ్ని దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. నిన్న మొన్న పడ్డ వర్షానికి కూడా వెహికల్స్ కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ కాలనీ అంతా కూడా ఇది మొత్తం ఈ కాలనీ అంతా కూడా రోజు ఇదే ప్రాబ్లం. ఇక్కడున్న ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. సరే, మనం మరికొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, అదే నీళ్ళ నుంచి ఎట్లా ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారో, అవే నీళ్ళ నుంచి ఎట్లా దాటుకొని వస్తున్నారో. మళ్ళీ ఇదే డ్రైనేజ్కి పక్కనే ఇక్కడ ఉన్న టిఫిన్ సెంటర్లు కానివ్వండి, అటు కర్రీ పాయింట్స్ అన్నీ ఇక్కడే. మళ్ళీ ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఏదో ఒక అవసరానికైతే ఈ కాలనీకి అయితే జనాలు వచ్చి వాళ్ళ అత్యవసర పరిస్థితులను అయితే ఇక్కడికి వచ్చి తీర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని క్రాస్ చేయాల్సిందే. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేసి కూడా ఇక్కడ ఉన్న జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మరికొంతమందిని అడిగి ఇక్కడున్న పరిస్థితులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. రండి. కాకుండా ఇట్లా ముందు నుంచి వస్తున్నారు కదా, అసలు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది అనేసి చెప్పండి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు చెప్పండి ఇక్కడ? ఇక్కడ ఏరియాలోనే ఉంటున్నాం ఒక 15 ఇయర్స్. 15 ఇయర్స్ నుంచి ఉంటున్నారా? ఇదే 15 ఇయర్స్ నుంచి ఇదే పరిస్థితి. 15 ఇయర్స్ నుంచి ఇదే సిచ్యువేషన్. ఎవరైనా వచ్చారా ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అనేసి? ఏమో సంథింగ్ ఎవరు రాలేదు. ఏమంటారు మరి ఇక్కడ ఈ కాలనీ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎలా వెళ్తారు? ఇప్పుడు ఇదంతా తెలియదు మేడం, తప్పట్లేదా? तपतలేదు. प्रॉब्लम बोले तो नाला का बहुत पानी, बारिश आता तो थोड़ा सा बारिश आता तो बहुत अच्छा नहीं, पूरा गलीज है, पूरा नाला फुल हो जा रहा, कोई प्रॉब्लम है नहीं तो ऐसा कुछ भी प्रॉब्लम नहीं, खाली नाला के लिए बहुत थोड़ा सा आता तो पूरा नाला फुल हो जाता, बहुत प्रॉब्लम। कितने साल से रह रहे हैं आप इधर? 3 साल से 3 साल से यही प्रॉब्लम, पूरा प्रॉब्लम। ये प्रॉब्लम कभी भी सॉल्व होता तो अच्छा है बस। ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారండి ఇక్కడ? నేను 3-4 ఏళ్ళు 3-4 సంవత్సరాలు 3-4 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎక్కడ ఇట్లా వర్షం పడితే ఇక్కడ చాలా గలీజ్ అయిపోతుంది, ఎట్లా ఉంటున్నారు? అసలు దీన్ని పరిష్కరించేటోళ్ళు ఎవరైనా వచ్చి భయపడారు? వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఎక్కడ అదే తవ్వారు, అక్కడ తవ్వారు. ఎవరో మేడం వచ్చారు, చూశారు, అంతే. ఇంకా వర్షాలు పడితే పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ? పరిస్థితి ఘోరంగా ఉంటాయి, ఇంకేమున్నాయి. ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా లేరు. అవును అవును, ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఇంకా గవర్నమెంట్ ఇష్టం కదా అంతా. మీరు ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, అవును. ఈ 4 సంవత్సరాల నుంచి దీన్ని బాగు చేయాలి అనేసి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారా? వచ్చారు, చూశారు, వెళ్తున్నారు, అంతే. ఇంకేముంది, అంతే, ఇంకా చేసేదేం లేదు. వస్తున్నారు, రావడం అయితే వస్తున్నారు, కానీ సరైన పర్మనెంట్గా పరిష్కారం లేదు. అది మరి అంత ఘోరంగా వర్షాలు పడినప్పుడు ఆ డ్రైనేజ్ నీళ్లు కూడా బయటకు వస్తున్నాయి. దారుణంగా ఉన్నాయి. అది మొత్తం కొత్త లైన్ వేయాలి, లేకుంటే అంతే సంగతులు. ఇంకా అంతే. బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పి ఇంకా ఏదేదో పైన రిపేర్లు చేస్తే అట్లే ఉంటుంది. ఇంకా మొత్తం డ్రైనేజ్ అక్కడి నుంచి పైనుంచి మొత్తం జూబ్లీస్ నీరంతా ఇటే వస్తుంది. ఇంకా ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. నీట్నెస్ ఉంటే బాగుంటుందండి. ఇట్లా రోడ్ల నుంచి షాప్లో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇంట్లో వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. ప్రతిదీ అంతా గలీజ్ ఉందండి. నీట్నెస్ ఉంటే బాగుంటుంది. పోతున్నాయి
అన్నీ దారుణం అయిపోతున్నాయి. డ్రైనేజీలు 24 గంటలు అలాగే ఉంటున్నాయి, చాలా దారుణంగా పోతున్నాయి. మేము తిరగాలంటే తిరగలేకపోతున్నాం. 20 సంవత్సరాలు మరి ఉంటున్నా. ఎవరు అట్లా చూసి మట్టి తీసి వెళ్ళిపోతున్నారు. అవి పొంగిపోతూ ఉన్నాయి, దాని మీద నడిచి వెళ్తాం. అది కొద్దిగా వీడియో తీసుకుని చూడండి సరే, నేను నడిచి వెళ్తాను చూడండి సరే. వర్షాలు పని డైలీ, చాలా డైలీ. అయ్యో అసలు ఏమీ లేదు, మొత్తం అంతా మునిగిపోతుంది. ఎవరు లేరు. చంద్రబాబు వస్తే సరిపోద్దమ్మా. చంద్రబాబు వస్తే సరిపోద్ది. వాళ్ళ ద్వారా ఇక్కడ నిలబడతారు కదా, చంద్రబాబు ద్వారా నిలబడతారు కదా, ఇక్కడ వాళ్ళు నిలబడితే చాలు. అది ఇక్కడైతే ఏం లేదు. ఇగో మొత్తం గోతు తీసేస్తున్నారు, అన్నీ అయిపోయి నాశనం. అదే ఎక్కడ ఇది అంటే దౌర్మార్గు, అందరూ దింగేస్తాం డబ్బులు. ఎమర్జెన్సీ మనకి తెలదు కదా, అది వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, యాక్సిడెంట్ చేయాలన్నా వాళ్ళు వెళ్తారు, మనం వెళ్ళాం కదా. అక్కడ నుంచి నిన్న నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నేను పక్క నుంచి చేసా, అయిపోయింది. ఇంకా దాని గురించి ఏం లేదు. ఇక ఇదే మొత్తం దారుణం అయిపోతుంది రోడ్డు. చూడండి సార్, గవర్నమెంట్ ఏం చేయదు అసలు. డబ్బు కానీ ఏం చేయదు. అన్ని పండ్లు గిండ్లు తొక్కలు తోళ్ళు అన్నీ చేస్తారు వీళ్ళు. వేస్ట్ గవర్నమెంట్. చూడు నీళ్ళు వెళ్తుంది చూడు, దాని మీద నడిచాలి అలా. మరి ఎందుకు డబ్బులు అందరు డబ్బులు. इधर ये पानी जा रहा है, सब कपड़े खराब हो रहे गंदे, वही जब देखो पानी निकलता ही रहता है पूरा. नमाज को नहीं जा सकते, वैसे नहीं पूरा पैसे चढ़ाना पड़ता है. వాటర్ అయితే వస్తూనే ఉంటుంది, వర్షాలు పడ్డా పడకపోయినా 2 మ్యాన్ల నుంచి వాటర్ వస్తుంది. వచ్చిండ్రు చెప్తూనే ఉన్నాం కానీ చెయ్యరు కదా. చూసి వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నారు అంతే. నమ్మకం లేదు. ఇబ్బంది అయితే పడుతున్నారు చాలా మంది పిల్లలు. హాస్పిటల్ కూడా వస్తున్నారు. ఈ స్మెల్ కదా అక్కడ వాళ్ళది, దానివల్ల. ఈ వాటర్ తోటి ఏం ప్రాబ్లం లేదు కానీ అక్కడ వాళ్ళది ఆ బైక్ ఉంది కదా, ఆ బైక్ దగ్గర వాళ్ళది మొత్తం స్మెల్ అంతా వాటర్ వాళ్ళది. వాళ్ళు అట్లయినా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడికి. అది ఇప్పుడు మీరు ఆ షాప్ దగ్గరైనా వెళ్ళి మీరు కొంచెం దీన్ని ఏదైనా చేయండి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడికి వస్తూనే ఉంటారు. చెప్పాము, వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. ఈ షాప్ అతనికి అయితే డైలీ వామిటింగ్స్ అవుతుంది. హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అవుతూనే ఉన్నాయి. అది ఇక్కడ ఎవ్వరు రాలేదు, పొలిటీషియన్స్ ఎవ్వరు రాలేదు, ఇక్కడ ఎవ్వరు రాలేదు. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే దాన్ని అయితే ఏం చెప్పలేము. ఎవరు వచ్చినా ఇదైతే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేరు, వాళ్ళే చేయలేరు, వీళ్ళు ఏం చేస్తారు. ఉన్న ప్రభుత్వం ఏం లేదు వాళ్ళది చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు ఇది చేసిరని చెప్పడానికి ఏం లేదు. ఫ్రీ బస్ ఒక్కటే ఉంది కదా, దాని గురించి అంతే, అదొక్కటే. అట్లా టిఫిన్లు చేస్తారు, అట్లా వీళ్ళు అమ్ముకుంటారు, అయిపోతుంది కథ. ఆరు క్లోజ్గా మనం ఏం చెప్పలేము వాళ్ళకు. నేను మొన్న వచ్చా, ఒక నెల వచ్చి. ఎవ్వరు చెప్పలే మాకు, ఎవరు రాలేదు, ఎవరు అడగలే. ఇప్పుడు మీది ఏ టీవీది? పల్లవి టీవీ. ఇప్పుడు వచ్చారు ఫస్ట్ మీరు, అంతే. మేము వెళ్ళిపోతాం కదా, మధ్యాహ్నం వరకు అయిపోతుంది మాది.
వెళ్ళిపోతాం. ఇక ఈడ ఉండటంలో కష్టం. చెప్పు బాబు. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఈ కాలనీ? అమ్మ కొద్దిగా మారింది అప్పటికిప్పటికి, కానీ ఇది ఒకటి మారతలేదు. ఇది అయితే 15-20 ఏళ్ళ కానీ ఇదే ఉంది. ఇది మారతలేదు. 20 ఏళ్ళ దగ్గర 20 ఏళ్ళ పైన అయింది. ఇది కాలం మారతలేదు. మిగతా రోజులు అట్లా బాగా పర్లేదు. ఎవరైనా వచ్చిరా 20 ఏళ్ళ నుంచి? ఇప్పుడు గత గవర్నమెంట్ ఎవరైనా వచ్చిరా? ఏమో నేను పోలీసు వాళ్ళు ఉంటాను, నేను ఇక్కడ రా, నువ్వు ఎప్పుడన్నా దుకాణాలకు వస్తున్నాడో వస్తాయి కాలువని. ఎవరు వచ్చారు రావాలంటే దాటుకునే రావాలి కదా. మరి ఏం చాలా ఇబ్బంది. మొన్న వచ్చి ఇళ్ళకి వచ్చే వారికి ఇదా దీనికోసం ఇది భయపాన్ని ఇళ్ళకి వస్తే ఇది కూడా నిండింది ఆ చెడు దాకా మొత్తం. మళ్ళీ మొక్కల మంటే నీళ్ళు ఇళ్ళకి వచ్చాం మన వర్షం రోజు. వర్షం పడింది కానీ తక్కువ అయిపోయింది, కానీ ఇదే తక్కువ అయితే ఇది కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు వర్షం తగ్గింది 2 రోజులు అయిపోతుంది. పడిపోతున్నాం రాత్రి ముసలాం ఇళ్ళకి. రాత్రి వచ్చినాం, రాత్రి కూడా ఇల్లు పాయింట్ కలుపుకొని వచ్చేది ఇంటికి వచ్చి తుకారం అంతే. ఇక వర్షం పడి తక్కువ అయిపోయి కూడా 3 రోజులు అయిపోయింది. 3 రోజులు మానలేదు ఏం లేదు. మళ్ళీ మాత్రం తక్కువ అవుతుంది కాలువ. ఏం చేస్తున్నాం, ఎవరికి అడుగుతాం? ఇక ఎవరికి అడగలేదు కదా. ఏం అట్లా కట్టే వచ్చిన ఎమర్జెన్సీ రాత్రి బండ వెనుక దాటుకుంటూ వచ్చినా జర్రాత బండ వెనుక అన్న పడుతుంటే జర అయితే అట్లా అయిపోయింది కాలువ. ఏం చేస్తాం చెప్పు. నేను చెప్తే మాట ఎవరు వింటారు, ఎవరు కేర్ చేస్తారు? వాళ్ళు వచ్చి ఎంత చూసి చెయ్యలేదు, ఎప్పటి నుంచో ఉంది కదా ఉన్నదే, ఇది చెయ్యాలి కదా. ఎవరు చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. నువ్వు ఎప్పటి నుంచి అప్పుడే 3 రోజుల నుంచి అలాగే వస్తుంది వాటర్. ఇంకెక్కడి నుంచి వాసనకి అలాగే ఉంటున్నావు. ఏం చేస్తారు? వర్షాకాలం వచ్చిందంటే ఇలాగే ఉంటుంది మొత్తం బాగా. ఇది మీరు ఏం చెప్పినా అవదమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి అందరూ వస్తారు, ఇంటర్వ్యూలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. అంతే, ఇక్కడ ఏం ఉండదు. మీరు వచ్చి మమ్మల్ని బదలం చేయడం అంతే, ఇంకేం ఉండదు ఇక్కడ. ఆల్రెడీ మేము చెప్పాం, కంప్లైంట్లు ఇచ్చాం, వస్తానన్నారు. అదే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేస్తాయి అమ్మ, మెట్లు దాకా వచ్చేస్తాయి. చూతారు వెళ్తారు కానీ ఎవరు బాగు చేసిన వాళ్ళు లేరు. డ్రైనేజ్ నీళ్ళు అలా వెళ్తానే ఉంటాయి. మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే. ఎప్పటి నుంచో ఇదే ప్రాబ్లం. అయ్యా మాట్లాడతారు, చేత అంటారు, ఇదల్లా చేయలేము అన్నాడు ఆయన, చనిపోయిన ఆయన. ఇప్పుడేమో మరి ఎవరు చేస్తారో ఏమో. గోపీనాథ్ గారు ఇది చేయలేమమ్మా, పెద్ద పెద్ద డ్రైనేజీలకి అని చెప్పాడు అప్పుడు. మరి ఇప్పుడు ఎవరన్నా కొత్తగా వస్తే చేస్తారేమో, మరి చెప్పలేం కదా. డ్రైనేజ్ కదమ్మా, మరి ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోతున్నారు. అసహ్యంగా ఉంటుంది, నడవలేకపోతున్నాం అసలు. వెళ్ళమ్మా అసలు చిచ్చి అనుకుంటే ఇదిగో ఇళ్ళ మీద నుంచి ఎక్కి వెళ్తున్నారు. ఆ నీళ్ళేమో ఎంత లోతున వచ్చేస్తున్నాయి, మెట్లు నిండేసి ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి ఒక్కోసారి. అంతంత అంటే 4 రోడ్లు నీళ్ళు కదమ్మా, ఆ 4 రోడ్ల నీళ్ళు ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. ఏం చెప్పం తల్లి, మరి ఎవరన్నా వస్తే బాగు చేస్తే మంచిదే. మంచి పర్వాలేదులేమ్మా, పర్వాలేదు. అదే అమ్మా, ఎవరన్నా వస్తే బాగు చేస్తే మంచిదే, లేదంటే అన్నీ అడిచిపోయి వాన వస్తే చాలు మూటల గిరాట అయిచేస్తారు ఇందులోనే. అయ్యా నిండిపోయి మీద పడిపోతాయి. అసహ్యంగా చేసేస్తున్నారమ్మ, రోడ్డు మట్టుకు అసహ్యంగా చేసేస్తున్నారు. వాన వచ్చినాయి అనుకో, ఇదే టైం కదా అని చెత్త అంతా పడేసేస్తున్నారు అందులో.